హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో టమోటా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూర్ రైస్తోనే టమోటా రైస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఒక ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి, 4 టమోటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె కొద్దిగా వేడైన తర్వాత మనం రైస్ చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈలోపు అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం టమోటా రైస్కి బాగా మాగిన టమోటా పండ్లే తీసుకోవాలి. అప్పుడు టమోటా రైస్ టేస్ట్ బాగుంటుంది. టమోటా ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. టమోటా ముక్కలకు పైన తొక్కు ఉంటుంది కదా, అది తొక్క సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమోటా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మనం తినే కారాన్ని బట్టి కారప్పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ రైస్కు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. మనం రైస్ వేసిన వెంటనే వాటర్ వేస్తే టేస్ట్ బాగుండదు అనమాట. ఇలాగ కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తారనుకోండి, 1.25 గ్లాస్ వేసుకోవాలి. 1.25 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్కు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసి ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ యొక్క మూత తీసేయాలి. మూత తీసేసిన వెంటనే మిక్స్ చేయకూడదు. గిన్నెలో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, చల్లారే కొద్దీ పొడి పొడిగా ఉంటుంది. ఫైనల్గా వేడి టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది. కూల్ క్లైమేట్లో వేడిగా టమోటా రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి టమోటా రైస్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.